హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ 4 days వరల్డ్ వైడ్ షేర్ ఎంత, 4th డే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేసింది, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం 2nd డే ఎలాంటి సంచలనాలు నమోదైనాయి అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ 4th బ్లాక్ బస్టర్ కెరీర్లోనే ఫస్ట్ టైం పీక్ స్థాయిలో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. 4th డే డాకు మహారాజు 2 తెలుగు రాష్ట్రాలు 7,25,00,000 షేర్ రాబట్టింది. బాలకృష్ణ కెరీర్లోనే వీరసింహారెడ్డి తర్వాత 4th డే కలెక్షన్ పరంగా 2nd ప్లేస్లో నిలిచింది వీరసింహారెడ్డి. 7,70,00,000 రాబడితే ఇది 7,25,00,000 రాబట్టింది డాకు మహారాజు. పోటీలో కూడా థియేటర్లు తగ్గినా కానీ మాస్ ఏరియాలో మాత్రం నెంబర్ 1 ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ అయితే డాకు మహారాజు ప్రభంజనంలా దూసుకుపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న 7,25,00,000 షేర్ రాబట్టింది. నైజాం నుంచే 1,80,00,000 దాకా షేర్ రాబట్టింది. సీడెడ్ నుంచి కూడా 1,70,00,000 పైన షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 4th డే కూడా సాలిడ్ కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ ఆల్మోస్ట్ 66 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకున్నది. 84 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా జస్ట్ ఇంకా 18 కోట్ల దాకా వసూలు చేస్తే క్లీన్ బ్లాక్ బస్టర్ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ 4 బ్లాక్ బస్టర్ గా డాకు మహారాజు నిలవబోతుంది. ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 200K పైన డాలర్స్ నమోదైంది. ఇక కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ 4 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకోబోతుంది. డాకు మహారాజ్ అనేది బాలకృష్ణ కెరీర్లోనే పొంగల్ బరిలో మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కెరీర్ బెస్ట్ హిట్ కాబోతుంది డాకు మహారాజు. ఈ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు కూడా ఉండబోతుంది డాకు మహారాజ్కు. ఇక విక్టరీ వెంకటేష్ నిజంగా సంక్రాంతికి ఫెస్టివల్ సినిమా ఆంధ్ర సైడ్ మాత్రం గోదావరి జిల్లాలో మాత్రం దుమ్ము లేపుతుంది. ఎక్స్ట్రా షోలు నైట్ షోలు అయితే బీవత్సం మూతబడ్డ థియేటర్లో కూడా రిలీజ్ చేసి ఆడిపిస్తున్నారంట. అలాంటి క్రౌడ్ అయితే కానొచ్చింది. సినిమాలో మెయిన్ కంటెంట్ గోదావరి యాస లాంగ్వేజ్ కానీ ఆ బులిరాజు కామెడీ కానీ కొన్ని సరదా మూమెంట్లు కానీ ఇలాంటి ఫెస్టివల్కు గోదావరి యాస కరెక్ట్ బొమ్మ. ఆంధ్రాలో ఇలాంటి సినిమాకు మనకు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు తెలంగాణలో పెద్దగా ఎక్కపోయినా కానీ ఆంధ్రాలో మాత్రం ఏ రేంజ్ ఊపేసిందో మనకు తెలుసు. సేమ్ అలాంటి యాస జస్ట్ యావరేజ్ కంటెంట్ తోటి అనిల్ రాపుడు ఏదో మ్యాజిక్ చేసిండు. సాలిడ్ బుకింగ్ అయితే నిన్న డాకు మహారాజు గేమ్ చేంజరు. పైన బుకింగ్ అయితే మనకు సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆన్లైన్లో మాత్రం బుకింగ్ సాలిడ్గా కానొచ్చింది. ఈ 3rd డే కూడా దుమ్ము లేపింది. ఇంకా 2nd డే మాత్రం సంచలనాలు నమోదైనవి. మొదటి రోజు ఏకంగా 44 కోట్ల గ్రాస్ రాబడితే 2వ రోజు 31 కోట్ల గ్రాస్ రాబట్టి 2nd డే ఎంత స్ట్రాంగ్ రన్ అయిందో. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చినప్పుడు ఇట్టు పక్క అనేది ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూనే ఉంది. గోదావరి ఆంధ్రలో మాత్రం దుమ్ము లేపింది. సీడెడ్లో మాత్రం డాకు మహారాజు, తెలంగాణలో మాత్రం 2 సినిమాలు పోటాపోటీగా ఉన్నాయి. సీడెడ్లో మాత్రం డాకు మహారాజు పైచేయి బుకింగ్ సాధిస్తే ఆంధ్రలో మాత్రం ఎవరికి అందనంత స్థాయిలో నాన్ స్టాప్ అడ్వాన్స్ బుకింగ్ గంటకు 15 నుంచి 20,000 టికెట్లు సంక్రాంతికి వస్తున్నాం అనేది. గోదావరి జిల్లాలో మాత్రం దాని లెక్క వేరే. అలాంటి ఆన్లైన్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్, ఫ్రీ సేల్, థియేటర్ల దగ్గర జాతర కానొస్తుంది. ఈ సంక్రాంతికి 2 సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడైతే అన్స్టాపబుల్ చేశారో అప్పటి నుంచే సంక్రాంతికి దున్నేద్దాం, రికార్డులు కొట్టేద్దాం అని ప్రిపేర్ అయినట్టున్నారు. అందుకే 2 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం. 77 కోట్ల గ్రాస్. ఇంకా ఈ రోజుతో 100 కోట్ల గ్రాస్ 3 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోబోతుంది. లేదు సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అట్రాక్ట్ చేసింది. మాస్ను కమర్షియల్గా అయితే డాకు మహారాజ్ అట్రాక్ట్ చేసింది. 2 సినిమాలు సంక్రాంతి హిట్ బొమ్మలు. దిల్ రాజుకో సినిమా నష్టాలు తీసుకొచ్చినా కానీ సంక్రాంతికి వస్తున్నా మాత్రం భారీ లాభాలు, బిజినెస్ తక్కువ లాభాలు ఎక్కువ ఉండబోతుంది. ఎంత దూరం వెళ్తుంది, F2 రేంజ్లో 70-80 కోట్ల షేర్ సాధిస్తుందా లేదనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.